కౌడిపల్లి మండల పరిధిలోని తునికి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం హుండీ ఆదాయం 5,48,041 రూపాయలు వచ్చినట్లు ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆలయం వద్ద జహీరాబాద్ ఈవో శివరుద్రప్ప ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జాతరతో పాటు గత 2 నెలల 21 రోజులు సంబంధించి అధికారులు పోలీసులు భక్తుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించగా 5,48,041 రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా చెప్పారు. ఆదాయాన్ని దేవాదాయ శాఖ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాములు, పర్వతాలు, మహేందర్, సునీత, ప్రభాకర్ చారి, లక్ష్మీనారాయణ గౌడ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చెల్ల మల్లేశం, ఆలయ సిబ్బంది, రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ తునికి నల్లపోచమ్మ దేవాలయం యొక్క హుండీలను దేవాదాయ శాఖ తరఫున శివరుద్రప్ప ఈవో గారి పర్యవేక్షణ లోపల భక్తులు మరియు సిబ్బంది, పోలీసు వారు మొదటి వారి సమక్షం లోపల హుండీలను విప్పి లెక్కించడం జరిగింది. ఈ అమౌంట్ 2 నెలల 3 రోజులకు సంబంధించింది. మొత్తం 5,45,041 రూపాయలు ఇచ్చింది. ఇటు రూపాయలను దేవస్థానం యొక్క అకౌంట్లో జమ చేసి బడ్జెట్ పద్ధతుల ప్రకారం ఖర్చు చేయడం జరుగుతుంది.